కేకేఆర్ అనగానే న్యూస్ సెన్సేషన్ ఏంటి? గౌతమ్ గంభీర్ యాజ్ ఎ మెంటర్గా రావడం. షారుఖ్ ఖాన్ క్లియర్గా ట్వీట్ చేశారు బ్యాక్ హోమ్ వచ్చాడని. కానీ వస్తూనే బిగ్ సెన్సేషన్ ఏంటంటే మిచెల్ స్టార్క్ని అంత డబ్బులు పెట్టుకొని ఎలా తీసుకున్నారనేది. అందరూ చాలామంది సర్ప్రైజ్ అవ్వారు. ఎందుకు తీసుకున్నారు అనే రీజన్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్ ఉండాలనేది, అండ్ ఐపీఎల్ విన్ అవ్వాలంటే బౌలింగ్ యూనిట్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చూస్తే కేకేఆర్ మంచి టీమే, బట్ గెలవలేకపోతుంది. ఎందుకంటే ఆ మ్యాచ్ విన్నర్ బౌలింగ్ అనేది లేదు. కానీ ఈ ఐపీఎల్ పిక్స్లో ఏంటంటే వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ నార్మల్ చూస్తే సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, సోహెల్ శర్మ వీళ్ళందరూ ఉన్నారు. బట్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మిచెల్ స్టార్క్ని అదే పోస్ట్ ఆప్షన్ తర్వాత ఇదే ఆఫీస్లో కలిసేటప్పుడు ఎంతవరకు వెళ్తామంటే నేను 26 crores వరకు వెళ్తాను అన్నాడు. దాన్ని బట్టి చెప్పచ్చు ఈజ్ వెరీ క్లియర్ విచ్ ప్లేయర్ ఎలా తీసుకోవాలనేది. అది మెంటార్ గౌతమ్ గంభీర్ చేసిన విధానం, ఆయన ఆడిన తీరు, ఆయన చేసిన మెంటోర్షిప్ ఇవన్నీ మనకి క్లియర్ కనబడుతుంది. తన క్యాప్టెన్సీ ఉన్నప్పుడే కదా 2 సార్లు గెలిచారు. కాబట్టి ఈసారి కూడా ఐ థింక్ మంచి బౌలింగ్ అటాక్ ఉంది కాబట్టి మిచెల్ స్టార్క్, చేతన్ సకారియా వీళ్ళందరూ డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ చేపిస్తారు. అండ్ వెస్టిండీస్ బ్యాటర్ రూథర్ఫోర్డ్ కూడా ఉన్నాడు, డౌన్ ద ఆర్డర్ వస్తాడు కాబట్టి. అండ్ మన తెలుగు ప్లేయర్ కేఎస్ భరత్ బ్యాకర్ వికెట్ కీపర్ కావాలి కాబట్టి తను కూడా తెచ్చుకున్నాడు. ఎందుకంటే గుర్బాజ్ ఒక వికెట్ కీపర్ కాబట్టి. ఫర్ మీ ఐ థింక్ వెరీ వెల్ బ్యాలెన్స్ సైడ్. డెఫినెట్గా కేకేఆర్ అండర్ ద మెంటర్షిప్ తయారని చెప్పాలి. ఈసారి కూడా కేకేఆర్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇందా మాట్లాడుకున్నాం, మెంటోర్ గౌతమ్ గంభీరే కాదు, శ్రేయస్ అయ్యర్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ వస్తున్నాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ వరల్డ్ కప్ బాగుంది కాబట్టి ఈసారి ఐపీఎల్లో డెఫినెట్గా అదే వెన్యూలో సౌత్ ఆఫ్రికా మీద 100 ఉంది. ఈసారి కూడా డెఫినెట్గా వరల్డ్ కప్లో చెప్తున్నా ఈసారి డెఫినెట్గా కేకేఆర్కి విల్ బి వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎ క్యాప్టెన్గా వస్తాడు కాబట్టి ప్లే స్పిన్నర్ వెరీ వెల్, బ్యాటింగ్ బాగా ఆడతాడు, హై ఇన్ కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా శ్రేయస్ అయ్యర్ టు వాచ్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే కేకేఆర్ టీంలో వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అండ్ డొమెస్టిక్ ప్లేయర్స్ నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్ అండ్ మ్యాచ్ విన్నర్ రింకు మనందరికీ తెలుసు లాస్ట్ టైం ఏం చేస్తాడో, 5 sixers అగైన్స్ గుజరాత్ టైటన్స్. ఆ ఫామ్ ఇండియన్ టీం కంటిన్యూ అవుతుంది, మరొకసారి ఐపీఎల్ కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ 1 మ్యాచ్ విన్నర్, తన తోటి ఫ్రెండ్ చాలాసార్లు చెప్పాడు ఆండ్రూ రస్సెల్ కూడా మ్యాచ్ విన్నర్ కింద ఉన్నాడు. కాబట్టి ఐ థింక్ ఈ టీమ్ హాట్ ఫేవరెట్స్ కింద. సిఎస్కే ఎలా చెప్పానో కేకేఆర్ విల్ బి హాట్ ఫేవరెట్స్, టాప్ 4లో వస్తారు. డెఫినెట్గా ఏ టీమ్ టు వాచ్ అంటే కేకేఆర్ అనే చెప్పాలి.